వీర తెలంగాణ విప్లవ పోరాటంలో కళాకారుల పాటలు తూటాలై పేలిందని రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ అన్నారు. తరతరాలుగా సమాజంలో జరుగుతున్న మార్పులకు, పోరాటాలకు ఆయుధాలుగా కళారూపాల పాత్ర పోషించిందన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద గద్దరన్న లేడని ఉరగకే ఎర్ర జెండా పాటల సీడీని రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ ఆదివారం మధ్యాహ్నం 2:30 ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తరతరాలుగా సమాజంలో జరుగుతున్న మార్పులకు, పోరాటాలకు ఆయుధాలుగా కళారూపాల పాట కీలక పాత్ర ఉంటుందన్నారు. వీర తెలంగాణ విప్లవ పోరాటంలో కళాకారుల పాట తూటాలై పేలిందన్నారు. బండెనక బండి గట్టి పదాలు బండ్లు గట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో పాట ప్రజల్ని ఉద్యమాల వైపు పరుగులు పెట్టించిందన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు గౌడ్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, సిపిఐఎంఎల్ నాయకులు ఇందూరు సాగర్, మహిళా నాయకులు బొల్లపల్లి మంజుల, విద్యార్థి జిల్లా నాయకుడు కొండేటి మురళి రెడ్డి, సంక్షేమ సంఘం నాయకుడు వెంకటరెడ్డి, తెలంగాణ కళావేదిక రాష్ట్ర అధ్యక్షుడు నకరకంటి కిరణ్ కుమార్, తెలంగాణ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి కాటెపాక శంకర్, తెలంగాణ కళావేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు అంజీ తదితరులు పాల్గొన్నారు. ఎర్ర జెండా అనే పాటని సిడి రూపంలో వివిధ కళాకారులు రాసినటువంటి పాటల్ని రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ ఒక్కడు హక్కుల కొరకు కూడా పోరాడి రాజ్యాంగాన్ని రచించి హక్కులను కల్పించాడు. గద్దరన్న పాట, ఆయన మాట తూటాలాంటిది. గద్దరు ఒక్కడే గలము విప్పినాడయ్యా, తూటాల బాటలో పోరు నడిపినాడయ్యా. గద్దరు ఒక్కడే గలము విప్పినాడయ్యా, తూటాల బాటలో పోరు నడిపినాడయ్యా. అయినప్పటికీ భారత రాజ్యాంగాన్ని తీసుకొని సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యానికి పురికొల్పడానికి మరి ఆయన మళ్ళీ ఎంతో కృషి చేసి వివిధ రకాల ప్రజలను చైతన్యపరిచినటువంటి ఘనత మరి గద్దరన్నది. ఇలాంటి గద్దరన్న మీద ఈరోజు మరి జిల్లా కళాకారులు, నల్గొండ జిల్లా కళాకారులు, రాష్ట్ర కళాకారులు అందరూ కలిసి ఈ సీడీని తీసుకురావడం చాలా మంచి మార్పుకు మరి దోహదం చేస్తుంది. మీరందరికీ కూడా, కళాకారులందరికీ కూడా పేరు పేరున నేను జై భీములు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ సీడీని అవైలబుల్గా ఉంచాలి. జన చైతన్యానికి గద్దరన్న ఏ విధంగా అయితే పాడిండో అలాంటి గద్దరులు మరి ఈ నల్లటి ఆకాశంలో కానరాని సూర్యులు ఎందరో అన్నట్టు, మరి కానరాని భాస్కర్లే అన్నట్టు మరి గద్దరన్నలు వెలవాలి. మార్పు కొరకు, మరి సామాజిక చైతన్యం కొరకు, సమాజ నిర్మాణం కొరకు, రాజ్యాంగాన్ని పరిరక్షించడం కొరకు మనమంతా కలిసి ఈ గద్దరన్న మాటని, పాటని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. అట్లాగే వివక్షత ఇట్లాంటి రూపాలకు ప్రజల్లోకి నేరుగా తీసుకుపోవడానికి ఇలాంటి పాటలు ఎన్నో ఉంటాయి. అందులో ప్రప్రథముడు తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న యుద్ధ నౌకగా ఈ దేశంలో మరి పెద్ద ఎత్తున ఒక సామాజిక విప్లవాన్ని ముందు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన యాదిలో ఈరోజు ఒక పాటను రూపొందించి ప్రజల్లో చైతన్యం కల్పించడానికి, ప్రజలకు వస్తున్నటువంటి కష్టాలు, నష్టాలకు కారకులు ఎవరో తెలియజేయడానికి ఈ పాట చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఇంకా అనేకం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాలకులు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలే కానివ్వండి, లేదా ప్రజలకు వ్యతిరేకంగా వచ్చేటువంటి అనేక భావజాలకు వ్యతిరేకంగా కూడా ఇట్లాంటి పాటల రూపంలో ఇవ్వడం ద్వారా ప్రజలకు హత్తుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్ని ఉపన్యాసాలు చెప్పినప్పటికీ ఒక పాట ద్వారా ప్రజల్ని చైతన్యం చేసేటువంటి అవకాశం ఉన్నది. అట్లాంటి వరవడి తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా వీర తెలంగాణ సాయుధ పోరాటం నడిచినటువంటి జిల్లాల్లో ఒక బండెనక బండి కట్టేటువంటి పాట